రైట్. మీరు చెప్పండి ముందు. చెప్పండి. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ఎందుకు భయపడుతున్నారు? అంత భయం దేనికి? ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాడు కదా. రైట్. సార్ అదే విషయాన్ని మనం అడుగుదామండి. తిరుపతిరావు గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి బయటికి రావడంతో కూటమి ప్రభుత్వం అయితే భయపడుతుంది అని చెప్పి అడుగుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దీంతో పాటు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్షాలని అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. విజయ్ గారు, ఈ భయపడాలు భయపెట్టడాలు ఈ ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పదాలు కావు. నిజంగా భయపడడం అనేది పార్టీల వంతు అవుతుంది, కానీ భయపెట్టడం అనేది ప్రజల వంతు. అది మొన్న ఎన్నికల్లో నిరూపితమైంది. 5 సంవత్సరాల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము సరైన దిశగా పని చేసి ఉన్నట్లయితే మొన్న ఎన్నికల్లో 52% నుండి 39% ఓట్లు పడిపోవాల్సిన అవసరం లేదు. కూటమికి 164 సీట్లు రావాల్సిన అవసరం లేదు కదా. భయపెట్టేది ప్రజలండి. జగన్మోహన్ రెడ్డిని అయినా సరే, లేదు రేపు మా కూటమి ప్రభుత్వాన్ని అయినా సరే, ప్రజాస్వామ్యంలో ప్రజలే భయపెట్టే వాళ్ళు తప్పిస్తే ఏ పార్టీ కూడా, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా భయపెట్టడం అనేది జరిగే పని కాదు. ఒకటోది. రెండోది, ఇవాళ మాదిరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే వైసీపీకి చెందినటువంటి ఏ నాయకులైనా సరే, మేము గత ప్రభుత్వంలో చాలా చక్కగా చేశాము అని చెప్పుకుంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకైతే లేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు చెప్పారు కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఇంపార్టెంట్ అక్కడ. అంతేగాని ఇవాళ వాళ్ళు సరిగా చేయలేదు కాబట్టి కూటమికి అవకాశం ఇచ్చారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ముందు చెప్పాము, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, వచ్చి 1 సంవత్సరం 1 నెల మాత్రమే అయ్యింది. ఇంకా 3 సంవత్సరాల 11 నెలల కాలం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అయితేనేమి, లేదా రాష్ట్రంలో అభివృద్ధిని చూపించడంలో అయితేనేమి, లేకపోతే సంక్షేమాన్ని పెంచడం. మాదిరెడ్డి గారు ఓ రకంగా 2 చక్కని ఉదాహరణలు చూపించారు. ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా, ఇంకా ఒకరిద్దరికి రాలేదు, వాళ్ళు లక్షల్లో ఉన్నారని చెప్పేసి. మేబీ అది కాసేపు కరెక్ట్ అనుకుంటే, నిన్ననే కదా ప్రారంభమైంది, దీనికి సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు మా ముందున్నాయి, చాలా సమయం మా ముందుంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం కూడా వారు ప్రశ్నిస్తున్నారు, ఎక్కడ పెట్టారు మీరు అని చెప్పేసి. నేను ముందే చెప్పాను, ఇల్లు అలగ్గానే ఎవరూ పండగ చేసుకోలేరు. దాని తర్వాత ప్రక్రియ ప్రారంభం అవుతుంది, అంతిమంగా పండగ పూర్తి అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు ఎంఓయూలు చేసుకున్నటువంటి ఒక సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తున్నా. ఎందుకు అనేసి అంటే, ఒక పరిశ్రమ రావాలనేసి అంటే ఒక రోజు అర్ధరాత్రి నుండి 2వ రోజు తెల్లారి లోపు పరిశ్రమ వచ్చేస్తుందని చెప్పడానికి ఎవరు సాహసం చేయరు, అది అవకాశం లేదు. ఒక పరిశ్రమ రావాలంటే దానికి ఉన్నటువంటి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ పరిశ్రమ పెట్టే వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళ సమయం అవ్వచ్చు, లేకపోతే సరంజామా అనొచ్చు, లేదనేసి అంటే ఆ వనరులు సమీకరించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. క్షమించాలి. అదే ప్రశ్న 1 సంవత్సరం తర్వాత మాకు మాదిరెడ్డి గారు కానీ లేకపోతే వేరే వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నించినా సరే ఆ రోజు మేము చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకొక విషయం ఏంటనేసి అంటే, గత ప్రభుత్వ సమయంలో గనక మేము ఇన్ని పరిశ్రమలు పెట్టాము, ఇంత పెట్టుబడులు తెచ్చాము, ఇంత పారిశ్రామికీకరణ జరిగింది అని చెప్పేసి ఇదిమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే దాని కొనసాగింపుగా మేము ఇది చేశాము అని చెప్పడానికి మాకు అవకాశం ఉండేది. కానీ జరిగింది గత ప్రభుత్వంలో వాళ్ళు నవరత్నాల ఆధారంగానే వెళ్ళినారు తప్పిస్తే ఎక్కడ పారిశ్రామికీకరణ కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ వాళ్ళ తాలూకా మార్క్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ మేము ఏది చేసినా సరే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేసుకునే పరిస్థితి. అంటే ఉదాహరణకి 1 నెల చదును చేసి ఉంటే దాని మీద బిల్డింగ్ కట్టడం అనేది పునాదులతో ప్రారంభించవచ్చు. అసలు చదునే చేయకపోతే మళ్ళీ మేము వచ్చి చదును చేసుకుని దాని మీద మళ్ళీ పునాదులు వేసి దాని మీద మళ్ళీ బిల్డింగ్ కట్టి దాని మీద మళ్ళీ స్లాబ్ వేసుకునే పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే,
ఈ గడిచిన 1 సంవత్సరం 1 నెల కాలంలో మేము రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ఒకవైపు సరిదిద్దుతూనే రెండో వైపు అభివృద్ధి దిశగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి దిశగా మేము ప్రయాణం ప్రారంభించాము, పూర్తి చేశామని ఇప్పుడు ఇవాళ ఎవరూ చెప్పట్లేదు. నేను కానీ, మా తెలుగుదేశం సోదరులు కానీ, మా జన సైనికులు కానీ ఎవరైనా సరే మేము ప్రయాణం ప్రారంభించాము. మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఆధారంగా మాకున్నటువంటి సమయంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఇటు అభివృద్ధి అయితేనేమి, అటు సంక్షేమం అయితేనేమి, మాదైనటువంటి మార్కు స్థాయికి మేము తీసుకెళ్లడమే కాకుండా ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్లుగా పనిచేస్తూ అభివృద్ధి దిశగా, అంటే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి అవసరాలని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకుంటూ మాకిచ్చినటువంటి సమయంలో పూర్తి చేసి నెక్స్ట్ ఎన్నికలకి మేమా వాళ్ళ అనేది ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ప్రతిపక్షంగా నేను మరోసారి చెప్తున్నా, ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించడమే కావాలి. మాకు కూడా, ప్రజలకు కూడా అది కావాలి. ప్రజాస్వామ్యంలో అది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి వారి పని వారు చేసుకోనివ్వండి. కాకపోతే ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, మాది ఎంతవరకు విశ్వసిస్తారు, వాళ్ళని ఎంతవరకు విశ్వసిస్తారు అంటే అది వేరే అంశం. కాబట్టి విజయ్ గారు ఏతావాత చెప్పేది ఏంటంటే ప్రతిపక్షం తన బాధ్యత చేస్తున్నానికి ముందుకు వస్తున్నట్టుగా వాళ్ళని అభినందిస్తున్నాం. రైట్. విజయభాస్కర్ గారు, ముఖ్యంగా ప్రతిపక్షాలను అణిచివేసే ధోరణి